హలో అండి, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సో ఎంసీసీ నుంచి ఒక నోటీసు రిలీజ్ అయింది ఇంతకుముందే, జస్ట్ ఒక 5 minutes బ్యాక్. సో అదేంటి అని అంటే మనకి ఈ స్టేట్ కౌన్సిలింగ్ అథారిటీస్కి ఒక నోటీస్ అనమాట. దాని సారాంశం ఏంటి అని అంటే క్లియర్గా ఈ రివైజ్డ్ పర్సంటైల్ ఫర్ ఎలిజిబిలిటీ రివైజ్ చేస్తున్నాము. సో అది అయ్యేంత వరకు థర్డ్ రౌండ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వదు అని చెప్పేసి చెప్తున్నారు. సో థర్డ్ రౌండ్ ఆఫ్ పీజీ కౌన్సిలింగ్ కావాలి అని అంటే స్టార్ట్ అవ్వాలి అని అంటే ముందు ఈ క్వాలిఫైయింగ్ స్కోర్సు పర్సంటైలు రివైజ్ చేయాలి అని చెప్తున్నారనమాట. సో దానికి సంబంధించి ఆ రివిజన్ అయిపోయిన తర్వాత అప్పుడు ఈ ఆల్ ఇండియా కోటా స్కెడ్యూలు, స్టేట్ కౌన్సిలింగ్ స్కెడ్యూల్ ఇవన్నీ మళ్ళీ రివైజ్ చేసి రిలీజ్ చేస్తామని చెప్పేసి మనకి క్లియర్గా దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. సో మేబీ మనం అనుకున్నట్లు ఇంతకుముందు ఈ 2-3 డేస్లో రావచ్చు అని అనుకున్నాము. సో మేబీ ఈ 2-3 డేస్లో వస్తుందా లేదనంటే నెక్స్ట్ వీక్ వస్తుందా అనేది ఈ నోటీస్ని బట్టి కొంచెం కన్ఫ్యూజన్లో పడ్డాము. సో చూద్దాము, మేబీ ఈ వీక్లో వస్తుందనేసి మ్యాక్సిమం 90% అయితే మనకి తెలిసింది. ఒకవేళ ఇప్పుడు ఇది రిలీజ్ అయినట్లయితే ఇమ్మీడియట్గా దాని తర్వాత మనకి థర్డ్ రౌండ్కి సంబంధించిన స్కెడ్యూల్ కూడా రిలీజ్ చేస్తారు. అది రిలీజ్ చేసిన తర్వాత స్టేట్ గవర్నమెంట్స్, అదే స్టేట్ కౌన్సిలింగ్ అథారిటీస్ అండ్ ఆల్ ఇండియా కోటా సంబంధించిన కౌన్సిలింగ్ స్కెడ్యూలు ఇవన్నీ కూడా మళ్ళీ రిలీజ్ చేయడం జరుగుతుందన్నమాట. సో అప్పటి వరకు మనమంతా కూడా వెయిట్ చేయాల్సిందే. సో ఇది మనకి ఈరోజు ఉన్నటువంటి అప్డేట్ అండ్ దీనికి సంబంధించిన నోటీస్. ఇది ఎంసీసీ వెబ్సైట్లో ఉంటుంది, కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇన్ కేస్ మీకు ఏమైనా సీట్కి సంబంధించి ఆ ఇన్స్టిట్యూషనల్ కోటాలో కానీ, ఎన్ఆర్ఐ కోటాలో కానీ, బీక్యాట్లో ఉన్నటువంటి సీట్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ, లేదంటే సపోర్ట్ కానీ, లేదంటే అడ్మిషన్ కానీ కావాలనంటే మీరు మా నంబర్లో కాంటాక్ట్ చేయొచ్చు. నంబర్ 9849068590 మీ అందరికీ తెలుసు. సో ఆల్ ది బెస్ట్ అండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతూ ఉండండి. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ గైడెన్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.